ప్రకృతి నేర్పిన వ్యవసాయ పాఠం. మనకందరికీ తెలుసు, వ్యవసాయం మన దేశంలో అది వృత్తి కాదు, జీవన విధానం అని. జీవన విధానం కంటే కూడా అది ఒక భావోద్వేగం. మన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం, మన విత్తనం దేశీ విత్తనం, మన గోవు దేశవాళీ ఆవు. ఒక మొక్క మట్టిలో నుంచి పోషకాలు తీసుకోవడం ఆగిపోయిందనంటే ఆ ఉత్పత్తులు తింటే మనం కూడా పోషకాలు తయారు చేసుకోవద్దు మన శరీరం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మన శరీరానికి ఏ విధంగా అయితే పోషకాలు అవసరమో మట్టికి అలా అవసరం, మొక్కకు అవసరం. ఆ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మట్టి తయారు చేసిస్తుంది. 60 రోజులకు పండేటువంటి ఆవాలను కూడా జన్యు మార్పిడి చేసి కొత్త వంగడాలు తీశారు. ఇంకా వాళ్ళకి ప్రయోజనం ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. 1980s లోనే హైబ్రిడ్ చేయబడినటువంటి ఈ వరి వంగడాలు కానీ లేకపోతే కూరగాయల వంగడాలు కానీ మట్టి నుంచి పోషకాలు తీసుకోవడం ఆగిపోయింది. విత్తనం సరైనది కానప్పుడు ఏమవుతుందంటే మొక్క నుంచి పోషకాలు అందవనేటువంటిది మనం బాగా గుర్తించాలి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పొలాల దగ్గరికి వెళ్ళండి, ప్రతి పొలం నాలెడ్జ్ సెంటర్ గా ఉంటుంది. ఎవరి పొలంకైనా వెళ్ళండి, అక్కడ ప్రతి చెట్టు ప్రతి మొక్క మనకు పాఠం నేర్పుతుంది. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని అంటే మనం ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి చేయాలి. తీసుకెళ్లి హాస్పిటల్లో మందులు తిని ఏమవుతుందంటే 60 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళం ఆ మందుల ఎఫెక్ట్ వల్ల 40 సంవత్సరాలకి చనిపోతున్నాం. ఇది తెలియడంలా. మనం ఇంత ప్రకృతి వ్యవసాయం చేసి 100 సంవత్సరాలు బ్రతకాలని అంటే 100 సంవత్సరాలు ఏం బ్రతకాల్సిన అవసరం లేదు. 60 సంవత్సరాలు బతికినా ఆరోగ్యంగా బతికి చనిపోతే చాలు. ఆరోగ్యంగా బ్రతకడానికి ప్రకృతి వ్యవసాయం అవసరం, దేశీ విత్తనం అవసరం, దేశవాళీ గోవు అవసరం. జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ మనం వ్యవసాయం చేస్తే, పురుగుల్ని కాపాడుకుంటూ పురుగులకి ఆహారాన్ని ఇచ్చి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏ కషాయాలు ఏ ద్రావణాలు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ప్రకృతిలో అన్నీ బ్రతకాలి, అన్నిటితో పాటు మనం బ్రతకాలి. ఒక పురుగు ఆయుర్దాయం ఎంతో మనం పరిశీలిస్తే పురుగుని చంపకుండా చేసేటువంటి వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం. రసాయన వ్యవసాయం ఎంత ప్రమాదకరమో హైబ్రిడ్ విత్తనాన్ని మనం పండించడం కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదకరం. ఇప్పుడు మన స్వార్థం ఏంటంటే రసాయనాలు వేసేయాలి, మొత్తం అన్నిటిని చంపేయాలి, మనం మాత్రమే ఆహారం తీసుకోవాలి అని అంటే మనం మాత్రమే ఊర్లో ప్రకృతి వ్యవసాయం చేస్తుంటాం, చుట్టూ రసాయన వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఒక్కరిని కూడా మార్చకపోతే మనం ప్రకృతి వ్యవసాయం చేసే రైతుగా మనం ఎలా చెప్పుకున్నట్టు లెక్క చెప్పండి. మనం ఎప్పుడైతే సులభతరం ఇది మీరు ఏం చేయక్కర్లేదు అని చెప్పి మనం చెప్తామో అప్పుడు మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. పట్టణంలోనే సాంస్క్రిట్ లెక్చర్గా పనిచేసి తర్వాత ప్రిన్సిపాల్ కూడా పనిచేసి ప్రకృతి వ్యవసాయ రైతుగా మారినటువంటి చందోల్ కుమార్ రెడ్డి గారు పలమనేరులో ఇప్పుడు ప్రస్తుతం చేసి చాలా చక్కగా మంచి యువకుడు ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు ఆకర్షింపబడ్డాడు, ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడు, చక్కగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏ విధంగా అందులో తను ఎంత హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నాడో మనకు తన అనుభవాలను వివరించవలసిందిగా శ్రీ చందోల్ కుమార్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ. అందరికీ నమస్తే అండి. వేదికను అలంకరించిన పెద్దలకి, పెద్ద మనసుతో ఈరోజు కార్యక్రమం ఆదివారం అయినప్పటికీ ఆ వేదిక కింద ఉన్నటువంటి మహనీయులు గొప్పవాళ్ళు నన్ను అడిగితే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు మేము రావడం గొప్ప విషయం కాదు, కానీ మా ఉత్పత్తులను చూడడానికి వచ్చినటువంటి మీరు గొప్పవాళ్ళని నేను అంటాను. ఇదే పట్టణంలో సార్ అన్నట్టుగా నేను 18 సంవత్సరాలు లెక్చర్గా పనిచేశాను. ఈ వెనక వైపే ఒక అకాడమీలో సాంస్క్రిట్ లెక్చర్గా పనిచేసి ప్రిన్సిపల్ స్థాయి వరకు వెళ్ళాను. కుటుంబ సభ్యులకి పెద్దలకి ఆరోగ్యం బాలేక వాళ్ళని చూసుకోవాలనే ఆ కాన్షియస్ కొద్దీ ఉద్యోగం వృత్తులు పెట్టి వ్యవసాయ పొలాలు ఉన్నాయి, మన పొలంలో మనం పండించుకొని మనం ఆరోగ్యంగా ఉండాలనే కారణం కొద్దీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాం. అప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. ప్రకృతి వ్యవసాయం చేయడానికి స్ఫూర్తి 2016లో తిరుపతి పట్టణంలో సుభాష్ పాలేకర్ గారి ప్రసంగాలు వినడం మొట్టమొదట. ఆయన ప్రసంగం వింటున్న కొద్దీ ఆ తర్వాత సాయంత్రం పూట కాలక్షేపం కోసం వెళ్ళా. ఆ నెక్స్ట్ డే కాలేజీకి సెలవు పెట్టి మరీ ఆ మీటింగ్ విన్నాను. ఆయన వింటుంటే ఆ కార్యక్రమం పూర్తిగా కూడా మనకందరికీ తెలుసు, వ్యవసాయం మన దేశంలో అది వృత్తి కాదు, జీవన విధానం అని. జీవన విధానం కంటే కూడా అది ఒక భావోద్వేగం. మీరు గమనిస్తే ప్రకృతిని మనం పరిశీలిస్తూ ఉంటే ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం
ఒక ఇంత భావోద్వేగానికి గురవుతూ ఉంటాం. ప్రకృతి వ్యవసాయం కూడా అలాంటిదే. ఆయన చెప్పేటువంటి మాట, ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, దేశీయ విత్తనాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, దేశీయ విత్తనం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దేశీ గోవు యొక్క గొప్పతనం ఏంటి, ఆయన మూడు మాటలు చెప్తాడు. మన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం, మన విత్తనం దేశీ విత్తనం, మన గోవు దేశవాళీ ఆవు. ఈ 3 విషయాలు ఆయన 3 రోజుల కార్యక్రమం, 5 రోజుల కార్యక్రమం జరుగుతుంటే అనర్గళంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ 3 విషయాలు చాలా ఆసక్తి కలిగించేటువంటివి, చిన్నతనంలో మనం అబ్జర్వ్ చేసినటువంటివి, పొలాల్లో మనకు కనపడేటువంటి జీవ వైవిధ్యం మనం అబ్జర్వ్ చేసినటువంటిది. ఆయన చెప్తున్నంత కాలం ఒక 15-20 ఏళ్ళు మనం దానికి దూరంగా ఉన్నాం. ఆ దూరంగా ఉండటం కారణం కొద్దీ పుట్టగొడుగుల్లాగా మనకు హాస్పిటల్ లేచాయి. ఒక్క భారతదేశంలో మాత్రమే మెడిసిన్ సీటు ₹1 కోటి వలుకుతుంది డొనేషన్. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. 40 లక్షలకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని చేస్తాం చైనాలో. డొనేషనే మొదటి రోజు నువ్వు కాలేజీ అడుగు పెట్టాలంటే ₹1 కోటి తక్కువ మన దేశంలో. అది రికమెండేషన్ ఉంటే సీట్ దొరుకుతుందని గ్యారంటీ లేదు కాక. కారణం ఏంటంటే పెరుగుతున్న జనాభా కొద్దీ అనేక రకాల జబ్బులు పెరగడం. దానికి కారణం మన జీవన విధానం మారిపోవడం, అలాగే ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు పూర్తిగా మారిపోవడం, మనం తింటున్నటువంటి ఆహారం మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోవడం ప్రధానమైనటువంటిది. ఇప్పుడు ఇక్కడ మనం రసాయన వ్యవసాయం చేస్తున్నామా లేదా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామా అనేటువంటిది సెకండరీ. కానీ మనం తింటున్నటువంటి ఆహారం ఏ ఉత్పత్తి, ఏ విత్తనంతో తయారైనటువంటి ఉత్పత్తి అనేది ముఖ్యమైనది. అది హైబ్రిడా, ఓపెన్ పాలినేటెడా, లేదా జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనమా, లేదా పూర్తిగా గ్రామాల్లో దొరికేటువంటి, రోడ్డు పక్కన మీరు గమనించారంటే పప్పాయ చెట్లు, బొప్పాయి చెట్లు కొమ్మలుగా ఆ బ్రాంచెస్ వచ్చి వీరకాయేసి ఉంటుంది కాయలు. మనం అక్కడ ఆ చెట్టు కాయలు కూడా కొయ్యము, కొని తినం కూడా, కోసి తినం. అదే తైవాన్ రెడ్ లేడీ ఎక్కడ ఉంటుంది అంటే మార్కెట్లో మనకు దొరుకుతుంది. మంచి షైనింగ్ ఉంటుంది, ఒక మచ్చ కూడా ఉండదు. అవి ఈ మందులేసి మగబెడతారు, దాన్ని మనం తింటాం. వాస్తవానికి తైవాన్ రెడ్ లేడీ ఈ జామ కానివ్వండి, తైవాన్కి సంబంధించినటువంటి జామ కానివ్వండి, పప్పాయి కానివ్వండి, వాస్తవానికి మాగే గుణాన్ని కలిగి ఉండవు. నేను పాలేకర్ గారి మాటల్లో ఈ జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనంతో మనం పండిస్తున్నాం, రసాయన వ్యవసాయం ఒక ప్రమాదకరం, జన్యు మార్పిడి చేయబడినటువంటి ఉత్పత్తులు, ఆ విత్తనంతో వచ్చినటువంటి ఉత్పత్తులు అతి ప్రమాదకరం. 15 నుంచి 20 సంవత్సరాలు మనం తిన్నాం, మన జీవన శైలి మారింది, తినేటువంటి ఆహార అలవాట్లలో భాగంగా అనేక జబ్బులు మనమే కొని కొంటున్నాం, జబ్బు మనం ఇంటికి తెచ్చుకుంటున్నాం అని చెప్పి ఆయన మాటల్లో. ఆ కారణం కొద్దీ ప్రకృతి వ్యవసాయానికి వచ్చాం. ఇందులో కొన్ని విత్తనాలు నేను కంపేర్ చేసి చెప్తానండి, కొన్ని మీరు అబ్జర్వ్ చేసినటువంటివి. ఒకటి బొప్పాయి చెప్పాను, జామ చెప్పాను. జామకాయ మీకు పొలాల్లో గట్ల మీద మొలిచుంటుంది, ప్రకృతి సహసిద్ధంగా పక్షులు వేసినటువంటి విత్తనాలు వచ్చినటువంటివి. అది బాగా దూరగా ఉన్నటువంటి కాయను కోసి మనం ఇంట్లో ఒక చోట పెట్టండి. 2 రోజులకి 3 రోజులకి అది రంగు మారుతుంది, పక్వానికి వస్తుంది, బాగా మాగుతుంది, ఇల్లు మొత్తం మంచి సువాసన వస్తుంది. తైవాన్ రెడ్ లేడీ, తైవాన్కి సంబంధించినటువంటి జామ చూడండి, ఒక కాయ మీకు 1/2 కేజీ 3/4 కేజీ కూడా వస్తుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ కాయ తీసుకొచ్చి మీరు ఎక్కడ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది, ఇక్కడ నీలగిరి స్టోర్స్లో కూడా దొరుకుతుంది, ఎయిర్ బైపాస్ రోడ్లో. తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి, వారం రోజులు పెట్టండి, 10 రోజులు పెట్టండి, 1 మంత్ పెట్టండి, అది మాగదు. మాగకుండా ఏమవుతుందంటే చుట్టూ ఉన్నటువంటి బ్యాక్టీరియా దాన్ని మగ్గిపోయేటట్టు చేస్తుంది, కుళ్ళిపోతుంది, పురుగులు పడిపోతుంది. మన పండు ఏమవుతుందంటే దేశవాళీది ఏమవుతుందంటే అది మాగుతుంది, మంచి వాసన వస్తుంది. వాసన గుణం పోయిందంటే అప్పుడు పురుగులు ఉంటాయి. మంచి వాసన ఉన్నప్పుడు పురుగు రాదండి, పురుగు ఉండదు కూడా. కాబట్టి దేశీ విత్తనం, జన్యు మార్పిడికి గురైనటువంటి విత్తనం, దాంట్లో ఏమవుతుందంటే ఈ జన్యు మార్పిడికి గురైనటువంటి అలాంటి బొప్పాయి కానీ లేకపోతే జామ కానీ మనం తింటూ ఉంటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనం ఎలా తయారవుతుందంటే జన్యువులు మార్పిడి చేశారు. ఆ ఆహారాన్ని తింటే మన హార్మోన్స్ ఏమవుతున్నాయంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చినటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఏంటంటే క్యాన్సర్. శరీర భాగాల్లో ఏదో ఒక భాగం మనకు తెలియకుండానే కండ పెరుగుతుంది. మొదట హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కండ పెరగడం, కొన్నాళ్ళకి దానికి కావలసినటువంటి పోషకాలు శరీరం ఉత్పత్తి చేసుకోక, శరీరం ఎందుకు ఉత్పత్తి చేసుకోదనంటే మనం ఇచ్చేటువంటి ఆహారం జన్యు మార్పిడికి గురైనటువంటి ఆ ఉత్పత్తులతో ఉన్నటువంటి ఆహారం తింటున్నాం, ఆ దానికి పోషకాలు అందవు. ఈలోపు ఏమవుతుంది, అది ఇంజూర్ అవుతుంది, అంటే ఏదో ఒక గాయం బారి పడడము లేకపోతే అది గడ్డలాగా మారడము జరుగుతుంది. దానికి పోషకాలు అందనప్పుడు వెంటనే క్యాన్సర్ టిష్యూస్ అక్కడ స్టార్ట్ అవుతుంది, నొప్పి కలుగుతుంది. కొన్నాళ్ళకి అది ఆ ట్యూమర్గా ఉన్నటువంటిది తీసేస్తారు, బయాప్సీకి తీసుకెళ్తే
అది క్యాన్సర్ అని చెప్పి బయటపడుతుంది. సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, కొన్ని రకాల క్యాన్సర్లు భగవంతుని యొక్క దయ వల్ల అంత ప్రమాదకరం కాదు. కొన్ని రకాల క్యాన్సర్లు అది క్యాన్సర్ అని తెలియంగానే కొన్నాళ్ళకి భయంతోనే చనిపోతున్నారు కాదు. కాబట్టి మనం తినేటువంటి ఆహారం ఏ ఉత్పత్తి, ఇప్పుడు సార్ చెప్పారు ప్రకృతివనం ప్రసాద్ సార్ గారు, వరెన్నం తినకండి, మన లోకల్ ఫుడ్ ఏంటంటే రాగులు, జొన్నలు, సజ్జలు ఇవి తినండి అని అన్నారు. వరెన్నం తినకండి అని చెప్తూ నేను నవారా బియ్యం తినండి, దేశీ బియ్యం తినండి అని అన్నాడు. దీంట్లో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, వరెన్నం అంటే ఇంకా అన్ని రకాలు కదా, మళ్ళీ మనం నవారా ఎందుకు తినాలి అని అంటే నవారా దేశీ రకం, అది మనం అర్థం చేసుకోవాలి కాక. వినేటువంటి వాళ్ళం మనం ఎంత అబ్జర్వ్ చేయాలి అంటే రైస్ అంటే ఇప్పుడు బయట దొరుకుతున్నటువంటి రైసు, అది సార్ ఉద్దేశం, ఆ రైస్ పూర్తిగా మీరు వాడకపోవడమే మంచిది. 80sలోనే ఈ ICAR వాళ్ళు మొన్న వారం రోజులకు ముందు సార్ నమస్తే తెలంగాణ అనే పత్రిక మాత్రమే రాసింది ఏంటంటే 1980sలోనే హైబ్రిడ్ చేయబడినటువంటి ఈ వరి వంగడాలు కానీ లేకపోతే కూరగాయల వంగడాలు కానీ మట్టి నుంచి పోషకాలు తీసుకోవడం ఆగిపోయింది. ICAR సైంటిస్టులు చెప్పారు. వాస్తవానికి వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్టులే. కొంతమంది దానివల్ల నష్టాలు చెప్పారు. ఎందుకు 1980sలోనే పోషకాలు మొక్క తీసుకోవడం ఆగిపోయింది అని అంటే అప్పుడే హైబ్రిడ్ స్టార్ట్ అయ్యింది. దేశవాళీ మొక్కలకి సీజన్ ఉంటుంది, అదును ఉంటుంది, కార్తెలు అంటారు దాన్ని. ఇప్పుడు సార్ అన్నారు మీరు మంచి చలికాలంలో బెండగింజ వేస్తే మొలకొస్తుందా అంటే వస్తుంది, కానీ కాయ కాయదు. వాటికి అదును ఉంటుంది, వాటికి సీజన్ ఉంటుంది. హైబ్రిడ్కి సీజన్ ఉండదు. ఇలా ఏం చేశారంటే సంవత్సరంలో 12 నెలలు క్రాప్ ఉండాలి, సంవత్సరంలో 12 నెలలు జామకాయలు అంటే జామకాయలు ఉండాలి. అది మనకు ఎట్లా పండుతుంది అనేటువంటిది వాళ్ళకి అనవసరం కాక మనం పండించి ఇవ్వాలా. ఈ సీజన్కి జామ పండు దొరకలేదు, జామకాయలు దొరకలేదు అంటే మనం దొరికేటట్టు మనం ఒక విత్తనాన్ని తయారు చేస్తే మనకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపుని ఒక కార్పొరేట్ కంపెనీల వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. అంటే ఇక్కడ నాలెడ్జ్ని అమ్ముకోవడం అనేటువంటిది గొప్ప గొప్ప మేధావులు చేసేటువంటి పని. 1980sలో స్టార్ట్ అయింది. కాబట్టి అప్పుడే మన వాళ్ళు అప్పటి నుంచి అధ్యయనం చేస్తున్నటువంటిది ఏంటంటే ఒక మొక్క మట్టిలో నుంచి పోషకాలు తీసుకోవడం ఆగిపోయింది అంటే ఆ ఉత్పత్తులు తింటే మనం కూడా పోషకాలు తయారు చేసుకోవద్దు మన శరీరం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మన శరీరానికి ఏ విధంగా అయితే పోషకాలు అవసరమో మట్టికి అలా అవసరం, మొక్కకు అవసరం. ఆ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మట్టి తయారు చేసి ఇస్తుంది. విత్తనం సరైనది కానప్పుడు ఏమవుతుందంటే మొక్క నుంచి పోషకాలు అందవనేటువంటిది మనం బాగా గుర్తించాలి. కాబట్టి తినేటువంటి ఆహారం వరెన్నం వద్దు. ఏ వరెన్నం వద్దు అని అంటే బయట దొరికేటువంటి రైస్ వెరైటీస్ వద్దే వద్దు. ఇప్పుడు కెమికల్ రైసు, హైబ్రిడ్ రైసు, జన్యు మార్పిడి చేయబడినటువంటి ఆ రైసే 75 రూపాయలు 80 రూపాయలు పలుకుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆగమాగం కింద వచ్చి ఏం చేసిందంటే 29 రూపాయలకు మేము ఓపెన్ మార్కెట్లో మీకు ఇస్తాం, మీరు భయపడకండి అని అన్నారు. ఎందుకనంటే స్టార్ట్ అయింది, ఢిల్లీలో స్టార్ట్ అయింది సార్, మన రాష్ట్రంలో కూడా వస్తుంది. వద్దన్నా వస్తుంది, ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ ఈసారి ఎలక్షన్ ఇయర్ కాబట్టి 80 రూపాయలు మీరు కొనిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు తెలుసు వాళ్ళకి. మరి 80 రూపాయలు రైస్ని 29కి ఇస్తున్నారని అంటే రైతు నష్టపోతున్నాడని ఏ గవర్నమెంట్ ఆలోచించదు. రైతు దగ్గర ఆ రేటు కొంటున్నారని అంటే కొనరు. 2300 రూపాయలు గిట్టుబాటు ధరగా ఇచ్చారు మన మినిమం సపోర్ట్ ప్రైస్. ఇప్పుడు దళారీలు 3000 రూపాయలు ఇస్తున్నారు. మరి అదే 3000 రూపాయలు గవర్నమెంట్ కొని 29 రూపాయలు సప్లై చేయొచ్చు కదా, అది ఆలోచించడం లేదు. ఎలాగోలాగా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 80 రూపాయల రైస్ని మేము 29 రూపాయలకి ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం ఉద్దేశం. ఆ రైస్ మీరు గమనించారని అంటే బయట దొరికే రైస్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మిల్లింగ్ దగ్గర బాయిల్ చేస్తారు కొత్త బియ్యమే. అది 2 రకాల ప్రమాదాలు చూడండి. విత్తనం జన్యు మార్పిడి చేయబడింది, హైబ్రిడ్ రైస్, హైబ్రిడ్ విత్తనం. దాన్ని తీసుకెళ్ళి కొత్త ఓట్లు ఏం చేస్తారంటే రైస్ మిల్లుల్లో, పెద్ద పెద్ద మిల్స్లో బాయిలర్స్ ఉన్నాయి. బాయిల్ చేసి ఏం చేస్తారంటే అక్కడే డ్రైయర్స్ ఉంటుంది, ఆ మిషనరీతోనే డ్రై అవుతుంది. తర్వాత పొట్టు తీసి పాలిష్ చేసి మనకు బయట తీసుకొస్తారు. ఆ పాలిష్ చేయడానికి వాళ్ళు కెమికల్ వాడతారు. మీరు బయట దొరికేటువంటి మనకు ప్రీమియం రైస్ బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఆ బ్రాండ్స్ పేరు వద్దులేండి. చేతికి రైస్ తీసుకున్నారని అంటే ఆ రైస్ ఫ్లోర్ చేతికి అంటాలి, కానీ అంటది చూడండి, నునుపు తేలి ఉంటుంది. అది ఎంత షైనింగ్ అంటే అంత షైనింగ్ ఉంటుంది. చేతికి తీసుకున్నామంటే ఆయిలీగా ఉంటుంది. మీరు 1 గంట సేపుగా నా బియ్యం నానబెడితే పైన ఒక తెట్టులాగా ఉంటుంది, ఆయిల్ తెట్టు. మీరు ఆ అన్నాన్ని ఉడికించి మీరు ఆ టేస్ట్ కానీ గంజి స్మెల్ చూడండి, మీరు ఎంత చెడు వాసన వస్తుందంటే అంత చెడు వాసన వస్తుంది. అలాగే ఆ అన్నం ఉడికించి మీరు బాగా కానీ అబ్జర్వ్ చేస్తే అది ఒక రబ్బర్ లాగా ఉంటుంది, తినడానికి అంత యోగ్యమై ఉండదు.
తినిన తర్వాత మనకు అరగక ముందు ఏమవుతుందంటే రకరకాల యాసిడ్స్ రిలీజ్ అయ్యి మనకు యాసిడిటీ గురవడము, లేకపోతే అవి పోషకాలుగా మారకుండా పోవడము, లేకపోతే మోషన్స్ అవ్వడము, చాలా రకాల ప్రమాదాలు ఉంటున్నాయి ఇప్పుడు దొరికేటువంటి రైస్. మీకు ఉదయం బైరొడ్లు బొరుగులతో ఉగ్గాని చేశాం. ఎంతమంది తిన్నారు చెప్పండి? మీరు నమిలుతున్నప్పుడు మామూలు బొరుగుల్లాగా ఉండవు. మీకు బైరొడ్లు అనేటువంటిది మన చిత్తూరు జిల్లా ఆరిజిన్, అది దేశవాళీ రకం. మీకు ఏదో ఒక రకంగా టేస్ట్ చూపించాలనే కారణం కొద్ది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లో 4 రకాల దేశవాళీ రైస్తో మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాం. మీరు చూడండి, ఒక్కొక్క రైస్ని టేస్ట్ ఫీల్ అవుతూ నమిలి తినండి. మామూలు బొరుగులు అయితే మెత్తబడిపోతుంది. మీరు ఉదయం తిన్న బొరుగులు ఎంత గట్టిగా ఉంటాయి, నమిలే కొద్ది టేస్ట్ వచ్చి ఉంటుంది. ఒట్టి బొరుగులతో చేసినటువంటి ఉగ్గాని అది అంత టేస్టీగా ఉంటుంది, అంత ఆరోగ్యానికి మంచిది కూడా. కాబట్టి బయట మనకు దొరికేటువంటివి లేదా ఇంకేది, మాకు సాంస్క్రిట్ లెక్చర్ని కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అన్నం బహు కుర్వీత అని ఒక లెసన్ ఉంది. ఆ లెసన్లో ఏం చెప్తారంటే, మనం ఏం తింటున్నామో అది ఏ విధంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఒక్కొక్క పదార్థాన్ని పరిశీలించి తినాలి. అలాగే ఆ రుచిని ఆస్వాదిస్తూ తినాలి అని అంటారు. రుచి లేకుండా మనం తింటున్నాం, రుచి లేనటువంటి ఆహార పదార్థాలు తింటున్నాం. ఇంక మరి రుచి ఆస్వాదించడం ఎలా ఉంటుంది? అది ఆస్వాదిస్తూ తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నాం, రుచి లేనప్పుడు ఆరోగ్యానికి ఎలా మంచిది అవుతుంది? కాబట్టి ఇవి కొన్ని అబ్జర్వ్ చేయండి. ఏవి దేశవాళీవి, ఏవి హైబ్రిడ్వి, ఏవి జన్యు మార్పిడి చేయబడినటువంటివి మనం గమనించవచ్చు. మీకు ఐఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు ఒక యూనివర్సిటీ ఉంది, అది హార్టికల్చర్ యూనివర్సిటీ. ఆ ఒక్క యూనివర్సిటీలో మాత్రమే నేను గమనించింది, మా దగ్గర ఉన్నటువంటి విత్తనాలు ఏవి కూడా హైబ్రిడ్ కాదండి, జన్యు మార్పిడి చేసినటువంటివి కావు, ఓపెన్ పాలినేటెడ్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్లో మీకు నాటు రకాలు అయిపోతాయి ఇవి అని వాళ్ళొక్కరు ఒక మానవతా కోణంలో విత్తనాలు తయారు చేస్తున్నటువంటి ఒక యూనివర్సిటీగా కనపడుతోంది. ఇంక ఏవి కూడా పూర్తిగా మన ఆరోగ్యంతో ఒక విధంగా వాళ్ళు పెట్టుబడిగా పెట్టి, మన ఆరోగ్యం మీద పెట్టుబడిగా పెట్టి రకరకాల వ్యాపారాలు చేస్తున్నారుగా చెప్పుకోవచ్చు. 60 రోజులకు పండేటువంటి ఆవాలు ఉన్నాయి. ఆవాలు మేము వరి గట్ల మీద ఏం చేస్తామంటే, గట్లు కొత్తగా వేసినటువంటి గట్టు మీద ఆవాలు చల్లేస్తాం, ఆ తేమకి మొలుస్తాయి. వరి కంటే ముందు ఆవాలు మేము పంటకు తీసుకుంటాం, ఆవాలు కొనం మేము. 60 రోజులకు పండేటువంటి ఆవాలను కూడా జన్యు మార్పిడి చేసి కొత్త వంగడాలు తీశారు. ఇంకా వాళ్ళకి ప్రయోజనం ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. ఆవాలు కూడా తినలేదు, ఆ ఆవాలు కూడా మనం తినలేము, ఆవాలు కూడా ఇప్పుడు మనకు ఆ టేస్ట్ రావడం లేదు, ఆ స్మెల్ రావడం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏదో ఒక రకంగా ఏదో ఒకటి తిని బతికిపోవచ్చు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మనం తింటున్నటువంటి ఆహారం మంచిది అవునా కాదా, దీనికి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోదానంటే, గవర్నమెంట్ అంటే ఇక్కడ మనమే. తప్పనిసరిగా గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకుంటాయి, కొన్ని మెజర్స్ ఉంటాయి, సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, కొన్ని క్వాలిటీ మెజర్స్ ఉంటాయి. ఆ క్వాలిటీ మెజర్స్లో వాళ్ళకి ఏదైతే టెస్ట్ చేస్తారో ఆ టెస్ట్లో పాస్ అయ్యేటట్టు చేస్తారు కూడా. ఇక్కడ ఎటొచ్చి మన ఆరోగ్యమే కాబట్టి మనం ప్రతిదీ పరిశీలించాలి. ప్యాకెట్ ఆయిల్ ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం. 40 వయసు దాటిందంటే ఏ రోజుకి మనం కార్డియాక్ అరెస్ట్ గురవుతామో తెలియదు. నిద్రపోతున్నటువంటి వాళ్ళు నిద్రపోతున్నట్టు చనిపోతున్నారు. ఇలా ఎండల్లో కాసేపు కూర్చుంటే కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు, లేస్తారని నమ్మకం లేదు. ఒకవేళ లేస్తే వాళ్ళకి పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ రావడము, లేకపోతే ఇంకేదో రావడము జరుగుతుంది. కారణం ఏంటంటే, ఒకటి రైస్, రెండవది వంట నూనె. ఈ రెండింటిని కానీ మీరు ఏది ఆరోగ్యానికి మంచిదో, రైస్ అంటే ఇక్కడ దేశవాళీ రైస్, వంట నూనె అంటే ఎద్దుగానుగ నూనె, ఈ రెండింటిని మీరు కానీ మార్చగలిగితే వంట గదిలో 95% జబ్బులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ రెండింటిని మనం పరిశీలించుకోలేకపోతే మనం సంపాదించిన డబ్బు మొత్తం కూడా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి కొన్నింటిని మనం అబ్జర్వ్ చేస్తే చాలు. తినేటువంటి ఆహార పదార్థాల్లో ఇలాంటి కార్యక్రమం ప్రతి నెల పెడతారు. 2వ ఆదివారం నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ ఎప్పుడనేది కూడా డేట్ చెప్పేస్తారు కాక, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్, మీ బంధువులు. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూస్తే సోషల్ మీడియాలో ఎక్కువగా మనము సెర్చ్ చేస్తున్నటువంటిది ఏంటంటే, యూట్యూబ్లో ప్రకృతి వ్యవసాయం గురించి గమనిస్తున్నాం, యూట్యూబ్లో ఏది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదో గమనిస్తున్నాం, చాలా మంచిదే. కాకపోతే అక్కడ యూట్యూబ్లో మనకు దొరుకుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కొంత ప్రైమరీ ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకోమన్నానంటే, నాకు చాలామంది మా పొలం దగ్గరకు వస్తారు, ఐటీ ఎంప్లాయీస్. మేము ఉద్యోగం మానేసి మాకున్నటువంటి 10 ఎకరాలో 15 ఎకరాలో ప్రకృతి వ్యవసాయం చేసుకుంటాం సార్, ఓ 4 ఆవులు పెట్టుకొని మేపుకుంటాం సార్,
ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు ₹1,00,000 ఇచ్చేది సరే, ఆ తర్వాత ఆ టెన్షన్స్ భరించలేకపోతున్నాం అని చెప్పి చాలామంది వస్తున్నారు. మీకు ఎలా ఆలోచన కలిగిందంటే యూట్యూబ్లో ఆలోచన కలిగింది సార్ అని అంటున్నారు. యూట్యూబ్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్గా తీసుకొని మీరు ప్రాక్టికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో, ప్రాక్టికల్గా మీరు చేయగలిగినటువంటి విధానాలు ఏంటో స్టడీ చేయండి. తొందరపడి ఉద్యోగాలు మానేసి ఇటువైపు రాకండి. చాలామంది మానేసి వచ్చి నిరుత్సాహంతో మళ్ళీ ఈ వర్క్ కంటిన్యూ చేసుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏది కూడా తొందరపాటు నిర్ణయం మంచిది కాదు. ఆలోచన అనేటువంటిది మంచిదే. యూట్యూబ్లో మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాకపోతే నాలెడ్జ్ కంప్లీట్గా యూట్యూబ్ నాలెడ్జ్తోనే ఇటువైపు రాకూడదు కాక. ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పొలాల దగ్గరికి వెళ్ళండి. ప్రతి పొలం నాలెడ్జ్ సెంటర్గా ఉంటుంది. మీరు ఎవరి పొలంకైనా వెళ్ళండి. సార్ పొలం ఉంది, 80 ఎకరాలు 85 ఎకరాలు ఉంటుంది సార్ పొలం. మీరు వెళ్ళండి, అక్కడ ప్రతి చెట్టు ప్రతి మొక్క మనకు పాఠం నేర్పుతుంది. నేను నా పొలంలో పనిచేసినటువంటివి, నా పొలంలో నేను పండించినటువంటివి వీడియోలు తీస్తూ ఉంటాను. నాకు అది అలవాటు. వీడియోలు తీసి నేనేం చేస్తానంటే, నేను దానికి ఒక టైటిల్ పెట్టాను, ప్రకృతి నేర్పిన వ్యవసాయ పాఠం. ప్రకృతి నేర్పిన వ్యవసాయ పాఠం ఎవరికంటే అది నాకని మళ్ళీ మెన్షన్ చేస్తాను. నేను ఎవరికో పాఠం నేర్పలేను, ఎందుకంటే వ్యవసాయం ఎవరికి నేర్పాల్సిన పని లేదండి. ఇప్పుడు చెప్పాను, మన రక్తంలోనే వ్యవసాయం ఉంది, మన దేశానికి సంబంధించి. మన వ్యవసాయం మన భావోద్వేగం. నేచరు, కల్చరు, ఈ రెండింటినీ కలిపితేనే అగ్రికల్చర్ అవుతుంది. మన వాళ్ళు 1980s నుంచే దురదృష్టం కొద్దీ అగ్రి బిజినెస్ చేసేశారు. రైతుల దగ్గర ఇప్పుడు జరుగుతున్నటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఏ పంట వేస్తే ఎన్ని లక్షలు వస్తాయి, 10,000 ఖర్చు పెట్టి ₹1,00,000 ఆదాయం తీసే పంట ఏదైనా ఉంటే చెప్పు చందు, నేను చేస్తాను. అలా కాదండి. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండటం కోసం ఎకరా వేయండి, లేదా అర్ధ ఎకరా వేయండి అని అంటే, ఆరోగ్యం నాకు తెలుసులే, మేము ఇవన్నీ చేసి ఆపేసాం అని అంటారు. బైరోడ్ల గురించి చెప్పాను కదండి. బైరోడ్లు ఎంత సులభం అంటే పండించడం. ఈ పలంనేరు అలాగే చౌడేపల్లి వరకు, మదనపల్లి అటువైపు అంగళ్ళ వరకు, తర్వాత కుప్పం వరకు, ఈ ఎక్కడైతే కొండలు గుట్టలు ఉన్నాయో ఆ కొండలు గుట్టల ప్రాంతంలో వర్షాకాలంలో మనకు మే మంత్లో వర్షం పడితే అప్పుడు లోతు దుక్కులు వేసేసి వచ్చేస్తారు. ఆ తర్వాత రెండో వర్షానికి ఏం చేస్తారంటే విత్తనాలు చల్లేసి రోటోవేటర్ వేసేసి వచ్చేస్తాం. అది 5 నెలలు పంట. జూన్లో మనం విత్తనం వేస్తే నవంబర్కి హార్వెస్ట్కి వస్తుంది. నవంబర్కి కరెక్ట్గా నోముల నెల పండగ వస్తుంది. ఏది దీపావళి రోజుకి అప్పటికి కోసి వడ్లు తెచ్చి కొత్త వడ్లే దంచి కజ్జాలు చేస్తాం. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది, కొత్త వడ్లు అయినప్పటికీ. ఇది అక్కడ కల్చర్. దీనికి కష్టపడాల్సిన పని లేదు కాక. కానీ దీంట్లో మనకు ఆదాయం వచ్చేది ఏదైనా ఉంటే మన వాళ్ళు అలవాటు చేశారు కాబట్టి చెప్తున్నా. 30 బస్తాలు పండాలి, 50 బస్తాలు పండాలి, 100 బస్తాలు పండాలి, అట్లాంటి విత్తనాలు ఏదైనా ఉంటే చెప్పు, మేము పండిస్తాం. అట్లాంటి విత్తనాలు తీసుకొచ్చి అమ్ముకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాక. ఇదే బైరోడ్లు అమ్మి ఆరోగ్యాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఇంటిల్లిపాది అందరూ ఉన్నారు. కాబట్టి ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని అంటే, మనం ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి చేయాలి. మన ఆరోగ్యం కాపాడుకున్నప్పుడు ఎంత ఆదాయం మిగులుతుందనేటువంటిది క్యాలిక్యులేషన్ చేస్తే వాళ్ళు చెప్పేటువంటి ₹10,000 ఖర్చు పెడితే ₹1,00,000 రావడం కాదు కదా, దానికి 4 రెట్లు ఆదాయం మనకు మిగిలినట్టు. తీసుకెళ్ళి హాస్పిటల్లో మందులు తిని ఏమవుతుందంటే 60 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళం ఆ మందుల ఎఫెక్ట్ వల్ల 40 సంవత్సరాలకి చనిపోతున్నాం. ఇది తెలియడంలా. మనం ఇంత ప్రకృతి వ్యవసాయం చేసి 100 సంవత్సరాలు బ్రతకాలని అంటే 100 సంవత్సరాలు ఏం బ్రతకాల్సిన అవసరం లేదు. 60 సంవత్సరాలు బతికినా ఆరోగ్యంగా బతికి చనిపోతే చాలు. ఈ ఆరోగ్యంగా బతికి మనకు ఉన్న నాళ్ళు ఆరోగ్యంగా బ్రతకడానికి ప్రకృతి వ్యవసాయం అవసరం, దేశీ విత్తనం అవసరం, దేశవాళీ గోవు అవసరం. అలాగే సార్ చెప్పిన విధంగా జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ మనం వ్యవసాయం చేస్తే, పురుగుల్ని కాపాడుకుంటూ పురుగులకి ఆహారాన్ని ఇచ్చి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏ కషాయాలు, ఏ ద్రావణాలు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. విత్తనం మట్టిలో వేసాం, అది వర్షానికి మొలకెస్తుంది, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఫ్లవరింగ్ ఇస్తుంది, తర్వాత పంట వస్తుంది, మనం తీసుకుంటాం. మన తాతలందరూ అలా చేసినటువంటి వాళ్ళే. కషాయాలు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో భయపెట్టేటువంటి విధానం ఏంటంటే సార్, చాలామంది మేము 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే బిగినర్స్ ఏం చెప్తారనంటే, బిగినర్స్కి రకరకాల కషాయాలు కలుపుకోవాలి, రకరకాల ద్రావణాలు తయారు చేసుకోవాలి, ఫస్ట్ వాళ్ళని భయపెట్టేస్తారు. నీమాస్త్రం చేయాలి, బ్రహ్మాస్త్రం చేయాలి, లేకపోతే అగ్నాస్త్రం తయారు చేసుకోవాలని చెప్పి ఏ అస్త్రాలు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, ప్రకృతిలో అన్నీ బ్రతకాలి, అన్నిటితో పాటు మనం బ్రతకాలి. పురుగు మనకు పంట మీద ఆశించి పంటను పాడు చేస్తుందంటే వాటికి ఆహారం ఇవ్వకపోతే మాత్రమే మన ఆహారాన్ని ధ్వంసం చేస్తుంది. అది ప్రకృతి ధర్మం. అది దానికి ఆహారాన్ని ఇచ్చేటువంటి పంట ఏంటంటే సార్ చెప్పిన విధంగా చుట్టూ మొక్కజొన్న వేసుకోండి, జొన్నలు వేసుకోండి, కంచె పంట అంటారు దాన్ని.
ఆముదాలు వేయండి. ముందు అది వేసిన తర్వాత మనకు ఆహారం ఏదైతే ఉందో దాన్ని పండించుకుంటే పురుగు కావాల్సినటువంటి ఆహారం మొత్తం కూడా అక్కడే ఉంటుంది. మనం తినేటువంటి ఆహారం వాస్తవానికి ఏ జీవి కూడా తినదు. అంటే ఇంకా అది వేరే విధంగా అనుకోకండి, మనం అంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆహారాన్ని తింటున్నాం. వాటికి ఆహారం లేనప్పుడు మాత్రమే మన ఆహారాన్ని వచ్చి ధ్వంసం చేస్తాయి, రంధ్రాలు పెట్టేస్తాయి, లేకపోతే విత్తనాన్ని పాడు చేస్తాయి, లేదా ఫ్లవరింగ్ని పాడు చేస్తాయి. దాని ఉద్దేశం ఏంటంటే నాకు నువ్వు ఆహారం ఇవ్వలేదు కాబట్టి నీ ఆహారాన్ని ధ్వంసం చేస్తున్నాను. మనం ఆహారాన్ని పెట్టి చూడండి. నేను ఎకరాల్లో వేశాను 80 రకాల దేశీ రకాలు విత్తన నిధి కోసం ఏర్పాటు చేస్తే, విత్తన నిధి కోసం 80 రకాలు కూరగాయలు వేస్తే చుట్టూ ఈ బయోడైవర్సిటీ మెయింటైన్ చేసుకుంటూ వేశాను. పురుగులు ఉన్నాయి, ఉంటే బార్డర్లోనే ఉంటున్నాయి. పక్కన లోపల ఉన్నటువంటి టమాటో చెట్టుకు పురుగు ఆశించలేదు, వంగ చెట్టుకి పురుగు ఆశించలేదు. ఎందుకనంటే వాటికి కావాల్సినటువంటి ఆహారం మొత్తం అక్కడే ఉంటుంది. ఒక పురుగు ఆయుర్దాయం ఎంతో మనం పరిశీలిస్తే దానికి కావలసినటువంటి పంట మొత్తం ఒక్కసారి ఆముదం వేసామనంటే సంవత్సరం పాటు ఉంటుంది. ఈ సంవత్సరంలో 12-13 జనరేషన్ సరిపడా ఆహారం మనం ఇచ్చినట్టు పురుగులకి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక 2 జనరేషన్ సరిపడేటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం, అంటే 2 సీజన్లు. కాబట్టి పురుగుని కాపాడుకుంటూనే, పురుగుని చంపకుండా చేసేటువంటి వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం. అది దేశీ విత్తనంలో తెగుళ్ళను తట్టుకునేటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏ కషాయాలు, ద్రావణాలు అతి కష్టమైనటువంటివి అని చెప్పి భయపెట్టకుండానే రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళను కూడా మనం కలుపుకొని మనల్ని ఆహ్వానించి వాళ్ళతో పాటు మనం చేయించగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. మనం మాత్రమే ఊర్లో ప్రకృతి వ్యవసాయం చేస్తుంటాం, చుట్టూ రసాయన వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఒక్కరిని కూడా మార్చకపోతే మనం ప్రకృతి వ్యవసాయం చేసే రైతుగా మనం ఎలా చెప్పుకున్నట్టు లెక్క చెప్పండి. మనం ఎప్పుడైతే సులభతరం ఇది, మీరు ఏం చేయక్కర్లేదు అని చెప్పి మనం చెప్తామో అప్పుడు మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. నాణ్యమైనటువంటి ధాన్యాన్ని, అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇంటిల్లిపాది అలాగే సమాజంలో ఉన్నటువంటి వినియోగదారులకు అందించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి దేశీ విత్తనం చాలా ముఖ్యమైనది. ఈ హైబ్రిడ్ జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనం చాలా ప్రమాదకరమైంది. మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కారణాలు అవే. చిన్న పిల్లలకి వచ్చేటువంటి రకరకాల ఆరోగ్య సమస్యలు కారణం అది. మీకు ఏలూరులో జరిగినటువంటి సంఘటన 2 సంవత్సరాలకు ముందు కానివ్వండి, అలాగే మాకు పుంగనూరుకు పక్కన ఈడిగిపల్లి అని ఒక విలేజ్ ఉంది, అక్కడ జరిగినటువంటి సంఘటన కానివ్వండి, అనేక కారణాలకు రీజన్ ఏంటంటే రసాయన వ్యవసాయం ఎంత ప్రమాదకరమో హైబ్రిడ్ విత్తనాన్ని మనం పండించడం కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదకరం. హై ఈల్డ్ వచ్చేస్తుంది. ఒక బెండ చెట్టు మీరు చూస్తే, ఇప్పుడు బెండకాయలు మీరు కొని వంట చేసుకున్నారు, ఒకసారి ఆలోచించండి. బెండకాయలు మీరు కొని కోసి కూర వండే లోపే రసాయనాలు స్మెల్ వస్తుంది ఆ బెండకాయ లోపల. తినడానికి భయపడుతూ ఉన్నాం. రీజన్ ఏంటంటే అది జెనెటికలీ మాడిఫైడ్ సీడ్ ఒకటి. ఒక చెట్టు విరగ్గాసేస్తుంది. ఒక చెట్టు నుంచే 10 నుంచి 12 కేజీలు వస్తుంది. అదే నాటు రకాలు బెండ తీసుకోండి, ఒక చెట్టుకు 10 కాయలో 15 కాయలో కాస్తుంది. 10 కేజీలు 15 కేజీలు అది ఈల్డ్ వస్తుందనంటే మట్టిలో నుంచి ఉన్నటువంటి పోషకాలు మొత్తం లాగేసుకుంటోంది. తర్వాత 2 పంటలకి కావలసినటువంటి పోషకాలు మట్టిలో ఉండవు. ప్రమాదకరం అది. బీటీ విత్తనాలు మన దేశంలోకి రావడానికంటే ముందు మన వాళ్ళు ఈ వ్యతిరేక భావాలు కాకపోవచ్చు, లేకపోతే వ్యతిరేకించడానికి కారణం కూడా అదే. మట్టిలో ఉన్న పోషకాలు మొత్తం ఒక పంట తీసేస్తే ఆ తర్వాత 2 పంటలు కూడా అసలు పోషకాలు అనేటువంటివి ఉండవు అని. అదే దేశీ రకాలు కానీ మనం వేస్తే, దేశీ రకాలు వేస్తే ఒక చెట్టు ఒక రకం మాత్రమే వేయం, మల్టీ లేయర్గా వేసుకుంటాం. అన్ని రకాల మొక్కలు, అన్ని రకాల బ్యాక్టీరియా అందులో బ్రతుకుతుంది. గాలిలో నుంచి తేమను తీసుకొని, ఎండలో నుంచి నైట్రోజన్ని తీసుకొని వేరులో షుగర్స్ రిలీజ్ చేస్తుంది దేశవాళీ మొక్క. ఆ వేరు నుంచి వచ్చేటువంటి షుగర్స్ని తినడానికి రకరకాల బ్యాక్టీరియా, కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా అందులో డెవలప్ అవుతూ ఉంటుంది. అది తర్వాత పంటకి, ఆ పంటకి మైక్రో న్యూట్రియంట్స్ అందించడానికి ఆ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. కాబట్టి బ్యాక్టీరియా గురించి మనం ఆలోచిస్తే, బ్యాక్టీరియాని కాపాడడం గురించి ఆలోచిస్తే ప్రకృతి వ్యవసాయం కష్టం కాదు, మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టం కాదు కాక. ఈ భూమి మీద అవతరించినటువంటి చిట్ట చివరి జీవి మనిషి. మనకంటే ముందు అనేక జంతువులు, అలాగే పక్షులు, కంటికి కనపడేటువంటివి, కనపడనటువంటి బ్యాక్టీరియా కూడా ఉన్నాయి. ఆ తర్వాతే మనం రూపాంతరం చెందాం. ఇప్పుడు మన స్వార్థం ఏంటంటే రసాయనాలు వేసేయాలి, మొత్తం అన్నింటినీ చంపేయాలి, మనం మాత్రమే ఆహారం తీసుకోవాలి అంటే బ్యాక్టీరియా లేదనుకోండి, మనం తీసుకునేటువంటి ఆహారం అసలు సాధ్యం కాదు. మట్టి లోపల వానపాములు, భూమి లోపల వానపాములు, భూమి మీద తేనెటీగలు లేకపోతే ఇంకా అసలు మనకు ఆహారం, స్వచ్ఛమైనటువంటి ఆహారం దొరకదు. కాబట్టి బ్యాక్టీరియా ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మన చర్మాన్ని కాపాడేటువంటిది బ్యాక్టీరియా.
మన పేగుల్ని కాపాడేటువంటిది బ్యాక్టీరియా, ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడేటువంటిది బ్యాక్టీరియా, జీర్ణ వ్యవస్థను కాపాడేటువంటిది బ్యాక్టీరియా. ఇలాంటి బ్యాక్టీరియాలు చాలా రకాలు మట్టి లోపల ఉన్నాయనేటువంటిది ఆ కాన్షియస్తో ప్రతి ప్రకృతి వ్యవసాయం చేసే రైతు పనిచేస్తే, వ్యవసాయం చేస్తే బ్యాక్టీరియాని కాపాడుకోవాలి, పురుగుని కాపాడుకోవాలి, అన్నిటిని కాపాడుకోవాలి. దాంతోపాటు చిట్ట చివరిగా వచ్చేటువంటి ధాన్యం, వచ్చినటువంటి ఆహారం, వాటిని తిని మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం అనేటువంటిది మనకు కాన్షియస్గా ఉండాలి. కాబట్టి మన ఆరోగ్యంతో పాటు ప్రకృతి ఆరోగ్యాన్ని కాపాడనేటువంటిది మీరు అర్థం చేసుకోగలిగితే సరిపోతుందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అని